వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేనండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికపై రచ్చ అయితే కొనసాగింది. ఒక రకంగా చెప్పాలంటే ఎవరు అన్న ఉత్కంఠ అయితే నెలకొన్నది. మొత్తానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు గారి నియామకం అయితే జరిగింది. అయితే దానికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఎందుకంటే 2023-22 ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కంటే 2028 ఎన్నికలకు మించి ఎక్కువగా ఉండబోతుందా, తన యొక్క వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి, పార్టీకి సంబంధించి అంతర్గతంగా ఎలా ఉండబోతుంది అనేది వారితో చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్, మొదటగా కంగ్రాచులేషన్. ఎలా అనిపిస్తుంది అధ్యక్ష పదవి హోదాలో రామచంద్రరావు? మంచి ఒక కార్యకర్తలకు ఈరోజు ఒక ఉత్సాహంలో వాళ్ళు ఉన్నారు. నిన్న మొన్న నుంచి వేలాది మంది కార్యకర్తలు ఇక్కడ వచ్చిపోతున్నారు. వారి యొక్క ఆశయాలని నేను ముందుకు తీసుకుపోతాను. ఒక బాధ్యత కలిగినటువంటి నేను ఈరోజు నాకు ఈ పదవి కింద కాదు, ఇది ఒక బాధ్యత నాకు ఇచ్చారు పార్టీ అని చెప్పి భావిస్తాను. అంటే భారతీయ జనతా పార్టీలో చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు. మీరు ఉధృతంగా పోరాటం చేశారు మొదటి నుంచి కూడా. ఏబీవీపీ నుంచి ప్రస్థానం ఉన్నప్పటికీ కూడా అందరినీ సమన్వయం చేయడం సవాలుగా మారిందనే చర్చ ఉంది నిజంగా చాలా మట్టికి కూడా. ఎందుకంటే పేర్లతో పక్కన పెడితే అందరినీ ఏకతాటి పైన తెచ్చి 2028 అధికారం దిశగా అడుగులు వేసే ఛాన్స్ ఉండబోతున్నాయి. మీ వ్యూహాలు ఎలా ఉంటాయి? వ్యూహం అనేది మేము తర్వాత, ఎందుకంటే నేను ఇంకా ఛార్జ్ తీసుకోలేదు, మన నాయకులతో మాట్లాడి వ్యూహం చర్చిస్తాం. కానీ అందరూ ఏకదాటిలో ఉన్నారు. దాంట్లో మీడియాకు కానీ కార్యకర్తలు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఎటువంటి అనుమానం అవసరం లేదు. ఎవ్వరు కూడా తప్పు దానిలో పోరు. అందరూ ఒకటే దాటి మీద, అందరి లక్ష్యం ఒకటే, భారతీయ జనతా పార్టీని అధికారం తీసుకురావడం. కాబట్టి వ్యక్తుల ఏదో వాళ్ళ మధ్యన విభేదాలు ఉన్నాయో మీడియా సిస్టమ్ అటువంటి ఏం లేదు. అంటే రెండు జాతీయ పార్టీలు ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్నేహితులే భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు ఎక్కువగా ఉన్నారు. సో ఇక్కడ ప్రజల పక్షాన ఉద్యమం చేయడానికి, దాన్ని ప్రతి సమస్యను కూడా సాల్వ్ చేసే విధంగా రామచంద్రరావు అడుగులు వేస్తారా, లేకపోతే అంతర్గత ఒప్పందాలు అలాంటివి ఉండకుండా సాఫ్ట్గా ప్రజల్లోకి వెళ్తారా? భారతీయ జనతా పార్టీ అంతర్గత ఒప్పందాల మీద నమ్మకం పెట్టుకోదు, నమ్మకం లేదు. అటువంటి చేసిన వాళ్ళందరూ పార్టీకి ద్రోహులు, అది కూడా చెప్తున్నాను. అటువంటిది జరగదు. ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ కాదు. మేము ప్రజా పోరాటం చేస్తాం, మేము జైలుకు పోతాం, తొట్లాడతాం, పోలీసులు లాఠీ తింటాం. అంతేగాని కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు. ప్రజా పక్షాన ప్రజల సమస్య మీద పోరాటం. రామచంద్రరావుకి మొట్టమొదటి సవాల్గా మారబోతున్నాయి సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. వ్యూహాత్మకంగా అడుగులు వేసి మీ యొక్క మార్కును చూపెడతారా? డెఫినెట్గా మేము అందరం కలిసి, అందుకని నేను అంటున్నాను, కలెక్టివ్ లీడర్షిప్తోని ఎలక్షన్స్కి పోతాం. నేను ఒక్కనే కాదు నిర్ణయం తీసుకునేది, అంతా మన పార్టీ టీం అంతా లీడర్స్ని తీసుకోవాలి. కాబట్టి మాకున్న ఛాలెంజ్ మీరు అన్నట్టు లోకల్ బాడీస్, మున్సిపల్ ఎలక్షన్స్ అండ్ జూబ్లీస్ బై ఎలక్షన్స్, తర్వాత 28 టార్గెట్. మీరు డెఫినెట్గా అందరం కలిసి మీరు చూస్తారు, కొన్ని రోజుల్లోనే తెలంగాణ రాజకీయాల్లో పెద్ద మార్పు రాబోతుంది. ప్రజల ఆలోచన కూడా పెద్ద మార్పు రాబోతుంది. ఫైనల్గా ఒకటే మాట సార్, 2022-23 ఎన్నికలలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇక అధికారంలోకి రాబోతుంది అనే తరుణం ప్రచారం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అధ్యక్ష మార్పు జరిగింది. మీరు సౌమ్యుడిగా చాలా వరకు ఉద్యమం చేసిన వ్యక్తి. 2028 వరకు మీరే అధ్యక్షలో కొనసాగి అధికారంలో తీసుకొచ్చే ఛాన్స్ ఉందా? మళ్ళీ మార్పులు ఏమైనా ఉంటాయా? నాకు పీరియడ్ 3 ఏళ్ళు. ఓకే, ఆ 3 ఏళ్ళు నాది ఉంటుంది. తర్వాత ఎవరు వస్తారు తర్వాత సంగతి. ఓకే, అంటే 3 ఏళ్ళు అంటే మళ్ళీ టాస్క్ మారితే వేరే చేతికి అవకాశం ఇచ్చినట్టు. మా పార్టీలో నాయకత్వం మారితే అది మారితే ఉండదు. ఓకే, మా పార్టీలో ఒక సిస్టమ్ ప్రకారం మెంబర్షిప్, బూత్ కమిటీ, మండల్ కమిటీ, జిల్లా కమిటీ, స్టేట్ కమిటీ. ఓకే, ఈ టైం నుంచి ఈ టైం, ఈ టైం నుంచి ఈ టైం ఉంటుంది. నా పీరియడ్ నాకు ఉన్నటువంటి ఒక పీరియడ్ 28 దాకా 27 దాకా ఉంటుంది. ఆ 27 పీరియడ్ నా పీరియడ్ అయిపోగానే మళ్ళీ ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇన్నాళ్ళు కార్యకర్తలకు ఒక బలమైన నేత కావాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నేతలు కోరుకున్నారు. బలమైన నేత రామచంద్రరావు అయితే వచ్చింది, ఒక అడ్వకేట్గా, ఉద్యమ నేతగా. మీ యొక్క బలాన్ని, శక్తి సామర్థ్యం చాలా సందర్భాలు ఎన్నికలలో గెలిపించిన తీరు కూడా మనం చూసాం. సో ఇప్పుడు గెలుపు అనేది అటు జాతీయ పార్టీ, ఇటు బలమైన ప్రాంతీయ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీతో పోరాటం ఉండబోతుంది. సో ఫైనల్గా మొత్తం తెలంగాణకు సంబంధించి మీ వ్యూహాలు ఎలా ఉండబోతుంది? నేను చెప్తున్నాను, ఈ వ్యూహాలు మీరు అన్నట్టు పార్టీకి వ్యూహాలు అవసరం. పార్టీ వ్యూహం ఒక్క నిర్ణయం చేయను. పార్టీ వ్యూహం అయితే ఉందో కరెక్ట్ వ్యూహాన్ని తీసుకుంటాం. మా కమిటీ కూర్చుంటుంది. రేపు నేను ఛార్జ్ తీసుకోలే ఇంకా. కాబట్టి కూర్చున్న తర్వాత ఏమి ఇష్యూస్ తీసుకోవాలి, మీరు ఎట్లా ముందుకు పోవాలి ఆలోచన. మరి ఏది ఉన్నప్పుడు కూడా మా పార్టీ రేపు యువతకు, మహిళలకు, ఓబీసీలకు పెద్దపీట వేస్తుంది. ఎక్కడ ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గరు. మీ అసలు ఒత్తిళ్లకు మీరు తల ఉంటే మీరు రాజకీయాలు ఎందుకుంటా ఉండే. భారతీయ జనతా పార్టీ ఏ ఒత్తిళ్లకు మేము తల ఉంచాం. అందుకే మా కార్యకర్త జైలుకు పోయినారు, చనిపోయారు, చంపబడ్డారు. అంతేగాని మేమంతా వి స్టాండ్ బై అవర్ ఐడియాలజీ, వి స్టాండ్ బై అవర్
డిసిషన్స్. థ్యాంక్ యూ సార్, విష్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మొత్తంగా చూసారు కదా, రామచంద్రరావు గారి ఎన్నిక ఖరారు అయిపోయింది. రాష్ట్ర రాజకీయాలలో 2028 వరకు సంచలనంగా మారబోతుందా, మొదటి ఎన్నిక ఎలా ఉండబోతుందా అనేది మనం వేచి చూద్దాం.